పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. ఈ అక్టోబరు మాసంలో మనందరం కూడా జపమాల యొక్క ప్రాముఖ్యతను గురించి ధ్యానం చేస్తున్నాం. మరియమాత పట్ల మమతాభిమానాలతోనూ యేసుప్రభుని పట్ల భక్తి విశ్వాసాలతోనూ పుణ్య జీవితం కోసం, ప్రపంచ శాంతి కోసం, పాపాత్ముల హృదయ పరివర్తన కోసం, ఆధ్యాత్మిక బలం కోసం, సర్వ ప్రజల సంరక్షణ కోసం సర్వదా సద్భక్తితో నిర్వహించే ధ్యాన ప్రార్థనయే జపమాల. మరియమాతను అలంకరించడానికి మనం సమకూర్చి పెట్టే గులాబీ పూలమాల. జపమాల సమయంలో మరియమాతను స్తుతిస్తూ చెప్పే ఒక్కొక్క మంగళవార్త జపం ఒక రోజా పుష్పంగా మారి జపమాల మొత్తం పూర్తి అయ్యేసరికి అందమైన ఒక దండగా రూపొందుతుంది. అంతేకాదు, దేవుని చిత్తం నెరవేరి దైవరాజ్యం నెలకొనాలంటూ చేసే పరలోక ప్రార్థనలన్నీ కాంతివంతమైన కిరీటంగా మారి ఆమె శిరస్సును అలంకరిస్తాయి. మనం బంగారంతో కానీ మామూలు పూలతో కానీ తయారు చేసి పెట్టే కిరీటాల కంటే, పూలదండల కంటే కూడా ఎన్నో రెట్లు విలువైనవి. అసలు జపమాల ఎలా ప్రారంభమైంది? జపమాల చెప్పేటప్పుడు పూసలతో అల్లిన ఒక దండను చేతితో పట్టుకొని పరలోక మంగళవార్త జపాలను లెక్క కడుతూ చెప్తూ ఉంటాం. ఇలాంటి విధానం ఇతర మతాల్లోనూ కనిపిస్తుంది. తొలుత క్రైస్తవ సన్యాసులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు గులకరాళ్లను, పుల్లలను, గింజలను వాడి తమ ప్రార్థనలను లెక్క కట్టారు. ఒక ప్రార్థన ముగిసినప్పుడల్లా ఒక రాయిని ప్రక్కన పెట్టుకునేవారు. కానీ గులకరాళ్లను మోసుకొని పోవటం, అవి కొన్నిసార్లు చేతిలో నుంచి తెలియకుండానే జారిపోవటం వలన ఈనాడు మనం వాడే పూసలతో అల్లిన దండల విధానం అమలులోకి వచ్చింది. రోమ్ సామ్రాజ్యం పతనానంతరం కాథలిక్ సమాజంలో పండితులు, పామరులు అను రెండు వర్గాలు ఏర్పడ్డాయి. లాటిన్ భాష మాట్లాడటం, చదవటం, వ్రాయటం వచ్చిన వారినేమో చదువరులు అని, అలాంటివేమీ తెలియని వారినేమో సామాన్యులు అని వర్గీకరించారు. మొదటి వర్గములో అధిక సంఖ్యాకులు మత గురువులు. ఆనాడు లాటిన్ భాషలో ఉన్న ప్రార్థనలు, పవిత్ర గ్రంథ పఠనాలు చదవటం వారికి బాగా తెలుసు. అందువల్ల శ్రీసభ ప్రార్థనలను వారు మాత్రమే చదివి వల్లెవేసేవారు. భాష రాని సామాన్యులకు అది వీలు పడలేదు. అయినా సామాన్యులు కూడా మత గురువుల్లానే ప్రార్థనలో పాల్గొనాలని కుతూహలం పడేవారు. ఇది గమనించిన క్రైస్తవ సన్యాసులు ఐర్లాండ్ దేశములో ఒక పరిష్కార మార్గం కనుగొన్నారు. మత గురువులు ఒక వారంలో జపించే 150 కీర్తనలకు బదులుగా సామాన్యులతో 150 సార్లు పరలోక జపం చెప్పించారు. ఆ పిమ్మట 12వ శతాబ్ది కల్లా ఈ వాడుకలో కొన్ని మార్పులు జరిగాయి. 150 పరలోక ప్రార్థనలకు బదులు 150 మంగళవార్త జపాలు చెప్పడం వాడుకలోకి వచ్చింది. మరికొంతకాలం గడిచిన తర్వాత పరలోక జపం, మంగళవార్త జపం కలిపి చెప్పటం వాడుకలోకి వచ్చింది. 15వ శతాబ్ది కల్లా ప్రస్తుతం మనం వాడుతున్న జపమాల విధానం అమల్లోకి వచ్చింది. ఈ మార్పును ప్రవేశపెట్టిన వారు కర్తూజియన్ సభ గురువులు. వారు 150 పూసల జపమాలను 10 పూసల చొప్పున 15 దశకములుగా విభజించారు. ప్రతి 10 మంగళవార్త జపాలను పరలోక ప్రార్థనతో ప్రారంభించి త్రిత్వ స్తోత్రంతో ముగించటం అమలు జరిపారు. ఆ పిమ్మట పునీత్ డొమినిక్ గారు, ఆయన సభ సభ్యులు కలిసి ఈ వాడుకను విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రియ దైవ ప్రజలారా, జపమాలను ప్రార్థించండి. మరియ తల్లిలోని సుగుణాలను అలంకరించుకోండి. క్రీస్తు తన తల్లిని మనకు అనుగ్రహించాడు. ఆ తల్లి మన కోసం ప్రార్థిస్తుంది. తన కుమారుడు చెప్పినట్లు చేయండి అని మనల్ని తన కుమారుడి చెంతకే నడిపిస్తుంది. పునీత్ డొమినిక్ గారు జపమాల మాత ఎడల ప్రత్యేక భక్తి శ్రద్ధలను పెంపొందించుకున్నారు. కాబట్టి
మనందరం కూడా జపమాలను భక్తితో జపించుదాం. దేవుని యొక్క ఆశీస్సులను పొందుదాం. జపమాల ధ్యానం మనల్ని రక్షిస్తుంది. భక్తితో జపమాల ప్రార్థించేవారు అన్ని శోధనలను జయింపగలుగుతారు. కనుక భక్తితో ప్రతిదినం జపమాలను జపించుదాం. జయములను పొందుదాం. శోధనలను జయించుదాం. రక్షణను కన్నులారా కాంచుదాం. పరిశుద్ధ జపమాల మాత మా కొరకు వేడుకొనండి. ఆమేన్.